సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అది మీకు ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి కానీ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి విషయాలు కానీ చాలా వరకు మీరు ప్లాన్ చేసుకొని పెద్దల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ దానికి సంబంధించి అంటే ఒకవేళ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో ఏదైనా కన్సల్టెన్సీని కలిసి దానికి సంబంధమైన ఖర్చులు లేకపోతే విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాల కొరకు టికెట్లు, వీసా ఇలాంటి వాటి గురించి తర్జన భర్జన పడుతూ పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దలని సంప్రదింపులు చేస్తూ ఓ పక్కన ఉన్నప్పటికీ కూడా మరి యొక్క కోణంలో అది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మీరు ఎవరికన్నా రుణాలు ఇచ్చినట్లయితే అవి మీరు తీసుకొని వాళ్ళు కనుక మీకు వెనక్కి ఇచ్చినట్లయితే దాంతో మీ పనులు చేసుకుందామని అనుకుంటున్నప్పటికీ ఇచ్చిన రుణాలు రావడం వెనక్కి కష్టం అనే విధంగా పరిస్థితులు ఉండడం బట్టి అరే ఇచ్చిన ధనం ఒక చోట స్ట్రక్ అయిపోయింది, వాళ్ళు వెనక్కి ఇవ్వటం లేదు, నేను ఇక్కడ ఈ విషయంలో ఖర్చు పెట్టాలి అనే వీటి మధ్య రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల దాన్ని ఎలాగ డీల్ చేయాలో తెలియక ఆ విషయంలో పెద్దల సలహా సంప్రదింపులతో మీరు ఒక కొలిక్కి వస్తారు.